ఎరా అయ్యా, మీ అమ్మ మాట్లాడటానికి నువ్వేం బాధపడకురా. అయినా దాని కోపం అంతా కూడా ఆ పెద్దయ్య గారి మీదే. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అమ్మాయి గారిని అర్థం చేసుకుంటుంది. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు, సరేనా అని అంటూ ఉంటే మరోవైపు మాత్రం అంతలో ఏంటండి ఇలా హాస్పిటల్ నుండి ఎందుకు ఇలా అర్ధంతరంగా త్వరగా తీసుకుని వచ్చారు? మీ వల్ల నేను రిపోర్ట్స్ కూడా అక్కడే మర్చిపోయాను. ఏంటి హారతి, అక్కడే మర్చిపోయావా? అవును దీపక్, ఇప్పుడు ఎలా? సరేలే, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే విజయాంబిక ఫోన్ చేస్తుంది. ఎరా, ఆ రాఘవని చంపేశావా? మమ్మీ, చంపేద్దామని అనుకునే లోపు ఆ మందారం ఎంట్రీ అయింది మమ్మీ, అందుకే చంపలేకపోయాను. ఏంట్రా, మందారం అక్కడికి రావడం ఏంటి? ఓ, అయితే ఆ రాజు, ఆ విరూపాక్షి నా తమ్ముడి దగ్గరికి వచ్చారంటే అక్కడ ఒకరిని ఉంచి వచ్చారన్నమాట. ఈ విషయం మందారానికి కూడా తెలుసన్నమాట. ఇంటికి రానివ్వు, వచ్చాక మందార సంగతి చెప్తాను. మమ్మీ, ఇప్పుడు నేను అదే హాస్పిటల్కి మళ్ళీ వెళ్తున్నాను మమ్మీ. ఎవరున్నా లేకున్నా ఈసారి మాత్రం ఆ రాఘవాన్ని లేపేయటం ఖాయం అని విధంగా అంటూ కాల్ని కట్ చేసి వెంటనే దీపక్ అక్కడి నుండి బయలుదేరతాడు. అంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. అప్పుడు దీపక్ వెంటనే డోర్ని తీయగానే అదే సమయానికి మందారానికి రూప ఫోన్ చేయగానే వెనక్కి తిరిగి చెప్పండి అమ్మాయి గారు అని అనగానే దీపక్ మందారాన్ని చూసి షాక్ అయిపోతాడు. అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు కానీ నన్ను చూసిందంటే ఇక అంతే సంగతి అని అంటూ నెమ్మదిగా వెనక్కి వెళ్ళి డోర్ వేసుకుంటాడు దీపక్. అమ్మాయి గారు చెప్పండి. మందారం, నేను ఇంటికి వచ్చాను. నాన్న ఇంటికి రాకముందుకే నువ్వు త్వరగా వచ్చేసే మందారం. సరే అమ్మాయి గారు, దగ్గరలో ఉన్నాను అని అంటూ వెంటనే మందారం కాల్ని కట్ చేస్తుంది. ఇక వెంటనే నెమ్మదిగా డోర్ వేసి అలా లోపలికి వెళ్తూ ఉంటే ఏమైందండి? హాస్పిటల్ నుండి త్వరగా తీసుకుని వచ్చారు. కాలింగ్ బెల్ ఎవరో కొట్టారు కదా, ఎవరు? నేను చూడలేదు, నువ్వు వెళ్ళి చూడు హారతి అని అనగానే వెంటనే వాష్రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు దీపక్. అప్పుడు వెంటనే తలుపులు తీయగానే మీరా? నేనే. మీరు హాస్పిటల్లో రిపోర్ట్స్ మర్చిపోయారు కదా, ఈ రిపోర్ట్స్ని తీసుకుని వచ్చి ఇద్దామని ఇక్కడి వరకు వచ్చాను. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. నేను మా ఆయన్ని పంపిద్దామని అనుకున్నాను, అంతలోనే మీరే తీసుకుని వచ్చారు. సరే, ఇంట్లోకి రండి అని అనగానే మందారం వెళ్ళి ఇంట్లో కూర్చుంటుంది. కాఫీ ఏమైనా తాగుతారా? వద్దండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. సరే, వాటర్ అయినా తీసుకుని వస్తాను అని అంటూ హారతి వెళ్ళి వాటర్ ఇవ్వగానే వాటర్ తాగుతూ ఉంటుంది. నిజంగా అండి, మీరు ఈ రిపోర్ట్స్ మీరే ముందుగా తీసుకుని వచ్చారు కదా, చాలా హ్యాపీగా ఉంది. నేను కన్సీవ్ అయిన విషయం కూడా మొదటగా మీకే చెప్పాను అని చెప్తూ ఉండగా అదే సమయానికి దీపక్ అలా రాగానే మందారాన్ని చూసి షాక్ అయిపోతారు. మందారానికి దీనికి ఫ్రెండ్షిప్ ఏంటి? అసలు ఇదెందుకు ఇక్కడికి వచ్చింది? కొంప తీసి నేను ఇక్కడ ఉన్న విషయం తెలిసి వచ్చిందా అని అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటే అదే సమయానికి మరి నేను వెళ్తానండి. ఎక్కడికి వెళ్తారు? మా ఆయన్ని పరిచయం చేస్తాను ఉండండి. అయినా మీరు, మా ఆయన కూడా అటే వెళ్తున్నారు, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాడులే అని అనగానే మందార అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఏమండి, అంతలో వెళ్ళిపోయినట్టుంది మందారం అని అంటూ తలుపులు తీసి బయటికి రాగానే మందారాన్ని చూసి షాక్ అయిపోతారు. అప్పుడు వెంటనే లోపలికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఒక్క నిమిషం ఉండండి. అయ్యో పర్లేదండి, నేను వెళ్తానులేండి, మా ఆయన్నైనా చూపిస్తాను ఉండండి, మా ఆయనతో మాట్లాడి వెళ్తారులేండి అని అనగానే వెంటనే మందారం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ మందారాన్ని ఇక్కడి నుండి పంపించాలంటే నా దగ్గర ఒక మంచి మార్గం ఉంది అని అంటూ వెంటనే దీపక్ ఫోన్ చేస్తారు. హలో మందారం, నాకు కాఫీ పెట్టుకునిరా. నేను బయట ఉన్నానండి. బయట ఉన్నావా? అవునండి. సరే, త్వరగా పెట్టుకునిరా అని అంటూ కాల్ని కట్ చేస్తాడు దీపక్. సరే అండి, మరి నేను వెళ్తాను, ఒక్క క్షణం కూర్చోండి, మీకు మా ఆయనని చూపించాలని అనుకుంటున్నాను. మీరు కూర్చుంటే చూపిస్తాను కదా అని అనగానే ఒక నిమిషం కూర్చుంటుంది. సరేలే, మా ఆయన కూడా నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను వెళ్ళాలి. నేను చాలాసార్లు వస్తూ వెళ్తాను కదా, మా ఇంటికి దగ్గరే కదా, మీరేం కంగారు పడకండి అని అంటూ వెంటనే మందారం అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక అప్పుడు నెమ్మదిగా దీపక్ బయటికి వస్తాడు. అమ్మయ్య, మందారం వెళ్ళిపోయిందని మనసులో దీపక్ అనుకుంటాడు. ఏంటండి, ఏమైంది, అలా ఉన్నారేంటి? హాస్పిటల్ నుంచి చూస్తున్నాను. ఏం చేయను, మార్నింగ్ నుండి మోషన్స్ అవుతున్నాయి. ఓ అదా సంగతి, అందుకేనా
ఆగమాగంగా వచ్చారు అని అంటూ ఉంటే మరోవైపు మాత్రం రాజు రూపకు ఫోన్ చేస్తారు. హలో అమ్మాయి గారు, ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నాను రాజు, మన ఆర్ఆర్ కంపెనీ గురించి. అమ్మాయి గారు, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆర్ఆర్ కంపెనీ గురించి కాదమ్మాయి గారు. ఇలా మనం ఎన్నాలని దూరంగా ఉంటాం, దగ్గరుంటేనే కలపలేకపోయాం, ఇక దూరంగా ఉంటే మనం ఎలా ఇరు కుటుంబాలను కలుపుతాం చెప్పండి అమ్మాయి గారు. ఎలా రాజు, మనం ఏం చేద్దాం రాజు? తిరుగుబాటు చేయాలి అమ్మాయి గారు, అప్పుడే మనం ఒకటైపోతాం. తిరుగుబాటు చేయాలి, అవును రాజు, తిరుగుబాటు చేద్దాం. కానీ అలా ఎలా చేద్దాం రాజు? ఏముంది, నేను అమ్మకి చెప్తాను, మీరు పెద్దయ్య గారికి అర్థమయ్యేలా చెప్పండి. సరే రాజు, నేను నాన్నతో నేను మాట్లాడతాను, నువ్వు మీ అమ్మగారితో నువ్వు మాట్లాడు. సరే అమ్మాయి గారు అని అంటూ ఉంటాడు. అంతలో రూప సూర్యప్రతాప్ దగ్గరికి రాగానే, ఏమైందమ్మా అలా ఉన్నావేంటి, ఏం జరిగింది, ఇలా కూర్చో అని సూర్యప్రతాప్ కూర్చోపెట్టగానే, నాన్న మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నాన్న. ఏంటమ్మా అది? రాజు గురించి, మళ్ళీ వాడి గురించి ఏం చెప్పాలమ్మా? ఎందుకు నాన్న, మీరే ఒక క్షణం ఆలోచించండి. మీరు అత్తయ్యకి అన్నీ ఇస్తున్నారని అనుకుంటున్నారు, కానీ ఐదో తనాన్ని మీరు ఇస్తున్నారా? చెప్పండి నాన్న. దర్జాగా కార్లో చీరలు కట్టుకొని నగలు పెట్టుకొని తిరుగుతుంది, కానీ ఐదో తనం ఆడదానికి లేదే ఎందుకు నాన్న? నాకు కూడా అలాంటి పరిస్థితే ఉంది నాన్న. ఎంత దుర్మార్గుడైనా కానివ్వండి, కానీ కలపాలని చూడాలి, కానీ ఇలా విడతీయటం సరికాదు కదా నాన్న. నన్ను రాజును ఒకటి చేయండి నాన్న, ప్లీజ్ నాన్న అనే విధంగా ప్రాధేయపడుతూ సూర్యప్రతాప్ని అడుగుతూ ఉంటే, సూర్యప్రతాప్ రూప వైపు అలానే కంగారుగా చూస్తూ ఉండిపోతాడు.